అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే మే 13, 2026. ఈరోజు బుధవారం. ప్రతిరోజు కూడా ఉదయం రైతు సోదరులకి వీడియో ద్వారా సరుకులు చూపించడం జరుగుతుంది. కాకపోతే సెలవుల కారణంగా అటు ఏసీ గోడౌన్లలో బయట దిగుమతి షాప్ వాళ్ళు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ రైతు సోదరులు మిర్చి టిక్కీలు అమ్మటం జరుగుతుంది. దానికోసమే వీడియో పెడతాం జరుగుతుందండి. మీరు వీడియోలో చూడొచ్చు సరుకులు. కాకపోతే మనకి లెక్క అనేది పెద్దగా రాదు. సరుకులు అయితే బాగానే దిగుతున్నాయి కానీ మీరు చూడొచ్చు. కాకపోతే నిన్న వచ్చినంత అంట కనపడతలేదు, కొద్దిగా పలచగానే ఉంది. ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు మొదలవుతున్నాయి. కొన్ని బండ్లు దిగుమతి అవుతున్నాయండి. వీడియోలో చూడొచ్చు మీరు. ఎక్కడ దిగుమతి వ్యాపారస్తులకి అక్కడ అనుకూలంగా ఉంటే ఏసీల కాడ కానీ బయట గోడౌన్లలో కానీ దింపటం, రైతు ఇష్టమైతే అమ్మటం, లేదా ఆ సరుకుని ఏసీలలో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. వ్యాపారస్తులు అయితే ఇప్పుడే, ఎందుకంటే ఒక చోట కాదు కాబట్టి అన్ని చోట్ల తిరిగి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఉదయం పూట ప్రత్యేకంగా. ప్రతిరోజు కూడా మన ఛానల్కి అనేది సెలవు ఉండదు. రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు గూడెలలో కానీ ఏసీ గూడెలలో కానీ అమ్మకాలు ఎక్కడికి జరిగితే అక్కడికి వెళ్ళి మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉంది, క్వాలిటీలు ఎలాగున్నాయి, ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేది మీకు వీడియో ద్వారా కూడా ప్రతిరోజు కూడా తెలియజేయడం జరుగుతుంది. రైతు సోదరులు అయితే వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది రైతు సోదరులు కూడా ఏసీ గోడౌన్లలో సరుకులు పెడుతున్నారండి. 341, తేజ, ఆర్మూర్ అన్ని రకాలు పెడుతున్నారు. కానీ కొంతమంది సరుకులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు తప్పితే ఏదైనా సరుకులో తేడా ఉంటే అమ్ముకుంటున్నారు. తేజ కూడా 215, 216, 217 క్వాలిటీని బట్టి అడుగుతున్నారు. కానీ కొంతమంది రైతు సోదరులు అయితే ఇవ్వట్లేదండి. కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏ విధంగా జరిగింది ఇవాళ మార్కెట్లో సరుకులు చూశారు. క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఆ క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మీకు వీడియోలో పూర్తిగా తెలియజేయగలుగుతాను. కాకపోతే యార్డ్లో అయితే 6 కాంచి స్టార్ట్ అయ్యి 8, 8:30 అయిపోతాయి. ఏసీ గూడెల్లో బయట కాబట్టి కొంచెం వ్యాపార లావాదేవీలు లేటుగానే జరుగుతాయి. ఆ లేటుగా జరిగినట్టుగా నేను కూడా రిపోర్టు కొద్దిగా అటు ఇటుగా అనేది ఇవ్వటం జరుగుతుంది. పూర్తి సమాచారం సేకరించి రిపోర్ట్ అయితే తెలియజేయగలుగుతాను.